Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. ఈరోజు వచ్చేసి రాజీ ఆంటీది చదువుదాం. రాజీ మ్యూజిక్ అని ఉంటుంది ఆంటీ. ఒక్క వీడియోతో మస్తు పాపులర్ అయిపోయింది. ఆ వీడియో ఏదో చూద్దాం. ఇక్కడ దానికి దగ్గర 6 మిలియన్ 5 మిలియన్ వచ్చినాయి వ్యూస్. స్క్రోల్ చేస్తూ ఉంటే ఎక్కడుందో ఏమో మరి ఆ వీడియో. ఇదే వీడియోనే. వీడియో దొరుకుతుందిలే. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన వాళ్ళ నాన్న కాదు, ఆమె హస్బెండ్ అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? హస్బెండ్తో కలిసి వీడియోలు చేస్తుంది అనమాట. ఆ వీడియోలకు వచ్చిన మనకు కామెంట్స్ చదువుదాం అంతే. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, మీరేం ఫీల్ అవ్వకండి అండి. మంచి మంచి కామెంట్స్ మాత్రమే చదువుతా. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఇక్కడ చూడండి, ఇదే వీడియోకి 19.3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అదేవిధంగా దీనికి కామెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. 6,000 దగ్గర వచ్చినాయి. ఓకే, ఫస్ట్ కమెంట్, వాడేంట్రా బాబు ఏదో డెమోసిస్ లాగా చూస్తున్నాడు. అంటే అన్నారని తెగ ఫీల్ అయిపోతావు. చేసినప్పుడు ఇలాంటివి అనాలనిపిస్తుంది. మరి అమ్మాయిలందరినీ నీలాంటి అమ్మాయికులకు ఇస్తారు రా, మాలాంటి మగాళ్ళకి ఇస్తే కదా దీని జాతకం చూస్తాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. ఇది గొప్పలకు పోయి వాణ్ణి బెప్పాన్ని చేసింది. పాపం వాణ్ణి చూడి ఏం చేయలేక చంద్రముఖి సినిమాలో మోహన్ లాల్ లాగా చూస్తూ ఉండిపోయాడు. ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా దేవుడా. కరెంట్ షాక్ +- కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నెక్స్ట్ డాన్సర్ క్యాన్సర్ సరిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ప్రేమ గుడ్డిది మావా. నిజమే మావా, ప్రేమ గుడ్డిది. ఏంటండి అరాచకం? మొగుడిని తోలు బొమ్మను చేసి బల్ల ఆడుకుంటుంది మామ. అదే వాడిని తిరిగి మింగేస్తుంది. కాల్మీ సిద్ధుగారు అంటున్నారు, ఏం తప్పేంటి? చిన్న వయసులో ఆ పెద్ద ఆయన్ని కట్టుకొని ఆయనకు జీవితం ప్రసాదించుకోవాలనుకోవడం తప్ప? లేదు తప్పే కాదు, కానీ ఇలా ఇన్స్టాలు బెండ బయలు పెట్టడం తప్ప. ఏంటి మమ్మీ ఎవడీడు? అశోక్ గారు అంటున్నారు, దీని తుప్పుడు చూస్తుంటే ఏదో ఒక రోజు వాడి పిచ్చలు పిసికి చంపుతుంది. నువ్వు ఎంత పునికినా లాభం లేదు, వాడిలో వేడి చచ్చిపోయింది. వైఫ్ రాకుడు, హస్బెండ్ షాకుడు. వావ్. మాడ మొగుడు, మూడో మొగుడా ఏంటది? బిడ్డ ఎవడో ఎర్రిపుకులా ఉన్నాడు. ఎవడో కాదు, దాని మొగుడే. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. పాపం అన్న గుండె గట్టిది, గుండె బతికింది కానీ చచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కామెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. టు బీ ఫ్రాంక్, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్కి ఎక్కువ లైక్స్ వస్తాయి. కామెంట్స్ కోసమే చాలామంది వస్తారు. దరిద్రంగా ఉంది పంది దాన. పాపం అక్క ఫ్యాన్ అనుకుంటా. అన్న బాగుంది కానీ అతను ఎవరో తెలిస్తే ఇంకా బాగుండేదని బ్యాంచది అడుగుతుంది. ఈమెనే మళ్ళీ రీప్లై ఇచ్చింది, నా వీడియో అన్నీ చూస్తే అతను ఎవరో తెలుస్తుంది. అతను ఎవరో కాదమ్మా, ఆమె హస్బెండ్. అతను ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొగుడిని ఆట బొమ్మని చేసి ఆడుకుంటున్నది. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ వీడియోలో ఇదే హైలైట్ కమెంట్. అంటే ఈ కమెంటే ఎక్కువ సార్లు వచ్చిందనమాట. చేసిర్రు ఈ కమెంటే. ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకరి కమెంట్స్ చదువుకుందాం.
బ్యాడమ్మా